ది బుక్ ప్రేక్షకులకి నమస్కారం. పుస్తకాన్ని గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా, పుస్తకాన్ని ఎన్నిసార్లు తలుచుకున్నా అది ఎప్పటికప్పుడు ఒక అద్భుతమైనటువంటి తాజా అనుభవం. రచయితలు వాళ్ళ అనుభవాల్లోంచి రాస్తారు, అనుభూతులకి అక్షర రూపం ఇస్తారు. పాఠకులు వాటిని చదివి తమని తాము దాంట్లో చూసుకుంటారో లేకపోతే విమర్శ చేస్తారు, ఏం చేస్తారు అన్నది పుస్తకం సమాజంలోకి వచ్చేసిన తర్వాత రచయితకి దాంతో ఇంకా సంబంధం ఉండదు. అయితే ఒక రచయిత ఒక హీరోలాగా లేకపోతే జీవితంలోంచి కష్టపడి పైకి వచ్చి ఆ గ్రాఫ్ కింద నుంచి పైదాకా వచ్చినప్పుడు తన జీవితాన్ని తను ఎలా వ్యక్తిపరంగా తీర్చిదిద్దుకున్నారు, ప్రవృత్తిపరంగా ఎలాంటి ముద్ర తన మీద వేయించుకోగలిగారు అన్నది ఒక వార్తల్లోని వ్యక్తిగా ఉండే రచయితలు మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అటువంటి ఒక అరుదైన అద్భుతమైన రచయిత ఇచ్చాపురపు జగన్నాథరావు గారు. ఆయన 1931లో పుట్టారు. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో ఆయన సాహితీ రంగంలో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. నమస్కారం జగన్నాథరావు గారు. నమస్కారం లక్ష్మి గారు, చాలా సంతోషం అండి. మిమ్మల్ని మీ గురించి విన్నాను, తెలుసును, కానీ ఇవాళ కలుసుకున్నందుకు చాలా సంతోషం అండి. ఈ టీవీ వారు మన హెచ్వై టీవీ గారి సౌజన్యంతో నమస్కారం. కొన్ని అదృష్టాలు అనుకోకుండా కలిసి వస్తాయి. మీలాంటి రచయితతో ఇలా నేను ఇంటర్వ్యూ చేయగలగడం నా పత్రికేయ జీవితంలోనే ఒక అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి ఒక అద్భుతమైన సంఘటనగా నేను కూడా భావిస్తున్నాను. మన ఇద్దరం పంచుకుందాము. జగన్నాథరావు గారు, మీరు 15-16 ఏళ్ల నుంచే రచనా రంగంలోకి వచ్చేస్తారు. ఏదో విధంగా, ఏదో చిన్న కథో లేకపోతే ఇంకొకటో అలాగా. అయితే మీ బాల్యంలో అంత చిన్న వయసులో ఒక కథ రాయాలి, అది అందరినీ మెప్పించేలాగా, అప్పట్లో భారతి పత్రిక, తర్వాత తెలుగు స్వతంత్ర, ఇలాంటి పత్రికలు ఉండేవి ఆ కాలంలో. మీకు 15 ఏళ్ళు అంటే 46 ఆ ప్రాంతంలో. అయితే మిమ్మల్ని ఈ సాహిత్యం వైపు మళ్లించిన వాతావరణం ఏమిటి? వాతావరణం కన్నా ముందర 1-2 మాటలు చెప్పాలండి. నా చిన్నప్పటి నుంచి నా గుణాల్లో ఒకటి అన్నమాట. ఏదైనా నేను మెచ్చుకుంటే నేను కూడా ఆయన ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయలేను, ప్రయత్నించి నేను చేయలేను కొన్ని ఉన్నాయి, చేయగలిగిన కొన్ని నా ప్రయత్నం నేను చేస్తాను. అప్పుడు మా ఊరు నర్సీపట్నం అని ఉంది. ఆ రోజుల్లో 10-13 వేలు ఒక జనాభా, అంతే. ఇవాళ ఒక గ్రామంతో సమానం. అక్కడ ఒక క్లబ్ ఉండేది. ఆ క్లబ్కి వార్తాపత్రికలు, ఈ వారపత్రికలు ఏవో 1-2 వస్తూ ఉండేవి. ఏం క్లబ్ అండి అది? అలెగ్జాండ్రా క్లబ్ ఆ రోజుల్లో. ఇప్పుడు ఏదో పేరు మార్చారట, మొన్న చెప్పారు. అప్పటి మెడ్రాస్లో నిన్న ప్రింట్ అయిన పేపర్లు మెయిలు, హిందూ, ఆంధ్రప్రభ అని జ్ఞాపకం. 2వ రోజుకి మా ఊరు వచ్చేది. మా ఊరు స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి 20 మైళ్ళు మా ఊరు. మా నాన్నగారు అక్కడ మెంబర్ ఆ క్లబ్లో. నన్ను తీసుకెడుతూ ఉండేవాడు. అంటే పెద్దవాళ్ళు చదివి వదిలేసాక ఆ పేపర్లే చదువుతూ ఉండేవాడిని. ఏంటంటే బోరు కొట్టేది, ఇంక కాలక్షేపానికైనా చదువుతూ ఉండేవాడిని. అలాగే చిన్న లైబ్రరీ ఉండేది అక్కడ. ఆ లైబ్రరీ పుస్తకాలు ఉండేవి, సరిగ్గా గుర్తులేదు, కానీ అవి ఏదో చదవాలని ప్రయత్నించేవాడిని. కొంత దాకా చదివేవాడిని. ఈ పత్రికలు చూసేవాడిని. ఆంధ్ర పత్రిక, వారపత్రిక ఒకటి చాలా బాగా వచ్చేది. కొంచెం డిఫరెంట్గా ఉండేది. సో అయితే మనం కూడా ఎందుకు రాయకూడదు అంటే వెంటనే ఫలించలేదు అది. అప్పుడు చిత్రగుప్త అని ఒక పత్రిక ఉండేది. అందులో 1-2 కథలు రాశాను. రేరాణిని ఒక ఉండేది, పేరున్న కొంచెం ప్రేమ వ్యవహారాలే ఉన్నా అందులో అన్ని రకాలు ఉండేవి. ధనికొండ హనుమంతరావు గారు దానికి సంపాదకుడు, మహానుభావుడు. అందులో రాసి మొట్టమొదటి కథ రేరాణిలోనే రాశాను నేను. అది 47 ప్రాంతంలో. తర్వాత చిత్రగుప్త అనే పత్రిక రాశాను. అలాగే మా ఇంట్లో ఒక సంగీతం మాస్టర్ అద్దెకుంటూ ఉండేవాడు. ఆయన సంగీతం నేర్పుతూ ఉండేవాడు పిల్లలకి. అంచేత కాస్త సంగీతం మీద కూడా కొంచెం అభిమానం ఉండేది. అది ఎంత దాకా వెళ్ళిందంటే సినిమా సంగీతం గురించి నేను 2-3 వ్యాసాలు రాసి రూపాయలు పంపించాను. వాళ్ళు అచ్చు కూడా వేశారు. అది ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు అచ్చు వేశారు. అలాగా తర్వాత నెమ్మదిగా తెలుగు స్వతంత్రం చాలానే రాశాను నేను. మొట్టమొదట నా చెయ్యి తిరిగింది తెలుగు స్వతంత్రంలోనే చెప్పుకోవాలి.
ఆ లైబ్రరీలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన పుస్తకాలు అంటే మరి ఆంగ్లేయులు వదిలేసిన పుస్తకాలు అంటే అన్ని ఇంగ్లీష్ పుస్తకాలే ఉండి అన్ని ఉంటాయి ఇంగ్లీష్ పుస్తకాలే, కదా? అన్ని ఇంగ్లీష్ పుస్తకాలే. వ్యావర్లీ నావెల్స్, అల్టిమా థూల్ అని ఒక నవల్ ఉండేదండి. అది ఎవరు రాశారో గుర్తు లేదు, మళ్ళీ చూడాలి ఒకసారి నెట్లోకి వెళ్ళి. చాలా చాలా పాత వస్తుంది, 100 ఏళ్ల కింద కూడా రాశారు. అప్పటిది కదా. అది అలా పెట్టుకుని చూసుకుంటూ డిక్షనరీ చూసుకుంటూ, అంతే. మా నాన్నగారికి ఇంగ్లీష్ రాదు, ఆయన తెలుగు సంస్కృతం ఉభయ భాషా ప్రవీణ. ఆయన ఆంగ్లంకి దూరంగా ఉండేవాడు. అంచేత సరైన నిఘంటు కూడా లేదు ఇంట్లో, ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ లేదు. అదే తడుముకుంటూ ఎవరైనా అడిగితే చెప్పేవాడు కూడా లేదు. ఏమిటంటే ఎవరినైనా అడుగుదామంటే చెప్పరు. మా ఉపాధ్యాయులు అప్పుడు మాస్టర్ రోడ్డు మీద వస్తున్నారంటే పక్క సందులో జారుకునేటువంటి పరిస్థితి అప్పుడు. మాస్టర్ అంటే అంతే, అంటే గౌరవం భక్తి భయం, మూడు ఉండేవి. మా నాన్నగారు కూడా ఇక్కడ ఉపాధ్యాయులు అయినా కూడా ఆ గౌరవం ఉండేది. బహుశా అందుకే కాస్త చదువు అబ్బిందని అనుకుంటాను. అటు కొంచెం ఇంగ్లీష్ మీద నాకు సరదా, ఇవన్నీ కలిపి రాయాలని. తర్వాత యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ నాకు వచ్చాక ఆనర్స్ చదివాను, ఎంఏ. అక్కడ బాగా రాశాను, ఆ రోజుల్లో రాశాను. ఆ రోజుల్లో రాసినది చాలా ముఖ్యమైనది గులాబీ ముళ్ళు అనేటటువంటి నవల, నా మొట్టమొదటి నవల అది. అది ఆంధ్రప్రభలో విద్వాన్ విశ్వం గారు ఉన్నప్పుడు సీరియలైజ్ అయింది. తర్వాత అది చాలా స్వరూపాల్లో వచ్చింది. గొల్లపూడి మారుతిరావు గారు దాన్ని ఆల్ ఇండియా రేడియో మెడ్రాస్లో 1 hour ప్లేగా మలిచి చాలా అద్భుతంగా ఆయన ప్రొడ్యూస్ చేశారు. నా నవల బాగున్నా ఆయన ప్రొడక్షన్ వల్ల దానికి చాలా వాల్యూ వచ్చింది. అలా చేశారు. అలాగేదో చూసారా, కొట్లాట్లో వన్ థింగ్ లీడ్స్ టు అనదర్ అని. అలాగా ఉందండి, ఒక సరదా అన్నమాట ఆ కథలు రాయటం. తర్వాత ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు తగ్గినా మళ్ళీ అప్పుడు కూడా చాలా జ్ఞాపకం. కొచ్చిన్, మెడ్రాస్లో ఉంటూ కొచ్చిన్ ఎందుకో టూర్ వెళ్ళి అక్కడ మొగలి రేకులు అనేటువంటి ఒక నవల రాయడం ప్రారంభించాను. ఇప్పటికీ జ్ఞాపకం. పోర్టస్ గెస్ట్ హౌస్లో కూర్చుని నేను వెళ్ళిన పని అయిపోయింది, నా రైలుకి ఇంకా ఒక రోజు టైం ఉంది నేను వెళ్ళడానికి. వెయిట్ చేయాల్సి వచ్చింది. సరే మొదలెడదామని మొగలి రేకులు అనే నవల అక్కడ మొదలెట్టాను. ఇలాంటి మాట చిన్న చిన్న జ్ఞాపకాలు. ది బుక్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం.